ఇంటికాడ నుండి మళ్ళీ కొన్ని చెట్లయితే తీసుకొచ్చిన. ఎండాకాలం అయినా గూడా చెట్లను చూస్తే పానం ఆగలేదు. అందుకని చెప్పేసి కొన్నైతే పట్టుకొచ్చిన. ఇందులో గంధం కలరు మందార కొమ్మలు ఉన్నాయి. అట్లనే నందివర్ధనము వైట్ కలర్‌ది ముద్దది అనమాట. అది గూడా ఒక కొమ్మ అయితే ఉంది. అట్లనే మనం ఎప్పటికి పెడితే ఎండిపోతది గదా! కాగడ మల్లె అయితే అదొక చెట్టు ఉంది. అట్లనే మల్లె చెట్లు నార్మల్‌గా డబుల్ లేయర్ అయితే ఉంటాయి. అవి గూడా ఒక 2, 3 చెట్లయితే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత లాస్ట్‌కు పారిజాతం కొమ్మ ఒకటి ఉంది. ఇది కొమ్మతో పెడితే ఏనుకుంటదో, ఏనుకోదో నాకు తెలవదు గానీ అదైతే ట్రై చేద్దామని అయితే తీసుకొచ్చినా అనమాట. సో, ఇట్లా 4 కుండీలలో అయితే మొత్తం అయితే మట్టి రింపిన. ఎండకు మట్టి మొత్తం ఎండిపోయింది. అందుకని చెప్పేసి మట్టంతా రింపిన తర్వాత వాటర్ పోసి మంచిగా తడిపిన. ఆ తర్వాత ఈ కొమ్మలన్నింటిని అయితే పెట్టేసిన అనమాట. ఈ పెద్ద కుండీలో కాగడ మల్లె, అట్లనే నార్మల్ మల్లె చెట్టు అయితే పెట్టిన. అట్లనే ఒక చిన్న కుండీలో మందార కొమ్మలు, ఇంకొక దానిలో పారిజాతము, ఇంకొక దానిలో నందివర్ధనం అయితే పెట్టిన. మన దగ్గర మందార కొమ్మలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిగిలినవన్నీ ఈ పెద్ద పెద్ద కుండీలో మల్లె చెట్లు పెట్టిన దానిలో అయితే పెట్టిన. ఆ తర్వాత కొంచెం పొడి మట్టి పోసి గాలి లేకుండా మంచిగా ప్రెస్ చేసిన అనమాట. గట్టిగా ఒత్తిన తర్వాత మళ్ళీ లాస్ట్‌కైతే కొన్ని వాటర్ అయితే పోసిన. సో, చూద్దాము ఇది ఎంతవరకు ఏనుకుంటాయో అనేది. ఈవినింగ్ అయితే మంచిగా వర్షం పడింది. వెదర్ అయితే మంచిగా కూల్‌గా ఉంది. సో, మనకు అప్పుడప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి ఏనుకుంటాయనే అనుకుంటా. ఏనుకుంటే అప్డేట్ ఇస్తా. థాంక్ యూ.